సో మొత్తానికి భూపాలపల్లిలో చూసినట్లయితే కనుక ఇక్కడ తీరొక్క పూలను కొనుగోలు చేయడంలో మరి ఇక్కడ స్థానికులంతా కూడా మరి బిజీగా ఉన్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో మొత్తానికి సందడి వాతావరణం, పండుగ దగ్గర పడుతోంది. సో పూలు కొనుగోలు చేయడానికి వచ్చిందా? అవునండి, అవును. బతుకమ్మ సందర్భంగా ఇక మా వాళ్ళందరూ కూడా పూలు తెమ్మని చెప్పి ఒకటే ఇంట్లో గొడవ పెడుతున్నారు. ఇక మాకు తప్పట్లేదు. ఇక వచ్చేసి కిలోకి 100 రూపాయలు చెప్తున్నారు. ఇక తప్పదని చెప్పి రేపటి ప్రిపరేషన్ గురించి వెళ్తున్నాం. అది ఇంకో విషయం ఏంటంటే పండగ రేపా ఎల్లుండి అనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. సో అర్చకులు అయితే రేపు జరుపుకోవాలని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తుంది ఎల్లుండి జరుపుకోవాలని. అది ఇట్లా సమాచారం ఏమైనా ఉందా మీకు? మనకి ఇప్పుడు ఆల్రెడీ మా గల్లీకి వచ్చేసి కూడా అనౌన్స్మెంట్ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 30 తారీఖు మంగళవారం రోజు జరుపుకోండి అని చెప్పేసి వచ్చింది. మేము దాని పరంగా మేము కూడా ఫాలో అవుతున్నాం. సో మీరంటే సిస్టర్స్ ఉన్నారా మీకు? సిస్టర్స్ మా వాళ్ళు ఉన్నారు, సిస్టర్స్ ఎవరు లేరు నాకు. సో మొత్తానికి అంటే బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటారండి ఇంటిల్లిపాది? ఒకసారి చిన్నప్పుడు ఎట్లా జరుపుకునేది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితులు? ఒకసారి నెమరు వేసుకుంటే ఎట్లా ఏమని చేస్తారు? అసలు యాక్చువల్లీ ఇప్పుడున్న ట్రెండ్ మారిపోయిందండి మొత్తం మీద. అందరూ డీజే చప్పట్లతోటి వాటితోటి వేడుతో అయిపోయింది. ఇంత ముందులా ఎవరు పాటలు పాడట్లేదు. కనీసం మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు పాటలు కూడా నేర్చుకోవట్లేదు. ఉన్న సిచ్యువేషన్లో జరిగేది ఏంటంటే అందరూ డీజే పాటలు పెట్టడం, పాటలు పాడడం, అంటే వాళ్ళు డ్యాన్స్ చేయడం అయిపోయింది. కానీ ఎవరు ఒక మనస్ఫూర్తిగా ఒక ఇది భక్తి భావంతో ఎవరు చేయట్లేదు. అంటే రానున్న జనరేషన్లో ఏమవుతుందంటే కంప్లీట్గా ట్రెండ్ మారిపోతుంది. అసలు బతుకమ్మ అంటే ఏంటి, అసలు ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా డీజేతో పాటే పాటలు వాళ్ళు డ్యాన్స్ చేయడం. ఊళ్ళల్లో కూడా ఈ సంస్కృతి వ్యాపించింది కదా, ఊళ్ళల్లో కూడా అప్పటిలాగా కనబడట్లేదు దాదాపు. ఇప్పుడు ఎక్కడ చూసినా డీజేనండి. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా వాళ్ళు పాటలు పాడట్లేదు. వాళ్ళకి ఏంటంటే సౌండ్ బాక్స్ కావాలి. ఉన్న పాత పాటలు ఏవైతే డీజే పాటలు ఉన్నాయో వాటితో పాటు మాత్రం సందడిస్తున్నారు. ఇటువంటి సంస్కృతి రాబోయే తరాలకు కూడా ప్రమాదకరం కదా. దాన్ని మనం అడ్డుకోవడానికి ఎటువంటి కార్యాచరణ రూపొందించాలంటారు? ఏం చేస్తే బాగుంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. ఎవరైతే మనకు పూర్వకులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ ట్రెండ్తో మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే బీటెక్ అవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు బతుకమ్మ గురించి కూడా కనీసం అడిగితే కూడా చెప్పట్లేదు. ఈ ఇవన్నీ సంప్రదాయాలు కూడా మనం ఎప్పుడు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ప్రతిసారి కూడా మనం ఈ బతుకమ్మ గురించి కానీ అసలు ఈ 9 రోజుల నవరాత్రులు ఎలా జరుపుకోవాలి ఏంటనేది కూడా దాని మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఆడపడుచు కూడా బతుకమ్మ పాటను నేర్చుకోవాలి. వాళ్ళు కూడా మైక్తో పాటు పట్టుకొని వాళ్ళు కూడా పాట పాడితేనే వాళ్ళకి ఆ బతుకమ్మ దాని యొక్క సంస్కృతి, దాని అసలు ఏంటి ఫస్ట్ నుండి పూర్వీకుల నుండి అసలు ఏ రకంగా వచ్చింది బతుకమ్మ అనేది ఆ పాటల రూపంలోనే మనకు రూపొందిస్తారు. సో దాన్ని మనం అమలు చేసి మళ్ళీ పాత తరాన్ని మనం తీసుకురావాలి. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే కూడా మీరు కూడా కొంచెం ప్రిపేర్ చేస్తే ఆ జనాలు అందరికీ తెలియాలండి. ఎవరు కూడా డీజే సాంగ్స్ ఇప్పుడు పెట్టడం వల్ల కూడా రీసెంట్గా మనకి 2 లేడీస్ కూడా చనిపోయారని తెలిసింది. ఆ విధంగా కూడా డీజేలకు అలవాటు పడకుండా కొంచెం తగ్గించేసి సౌండ్ కూడా తగ్గించేసి అందరూ కూడా మైకు పట్టుకొని కనీసం బతుకమ్మ ఆడుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళకి న్యాచురల్గా ఉండాలి. ఎవరు కూడా డీజే వాడకుండా చాలా ఏంటంటే 1 గంట సేపు కూడా ఆడట్లేదండి. ఇంతకుముందులాగా కూడా పొద్దున్న మనకి 6 గంటలకు స్టార్ట్ ఉందంటే 12 వరకు చేసేవాళ్ళు. ఇప్పుడు గంటలో వస్తున్నారు, తీసుకొని ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు ఆ డీజే పెట్టడం వల్ల. అట్లా కూడా వాళ్ళు అంత కోలాటాలు వీటికి ఎక్కువైపోయినాయి. సో వాటన్నిటిని కూడా మీరు మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.